హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు మేమైతే ఫైనలీ బకుళమాత టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది. చుట్టూ అంతా పచ్చని చెట్లు, కొండలు చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఆ రోజు వెదర్ కూడా చాలా క్లౌడీగా ఉండడం వల్ల ఇంకా బాగా అనిపించింది. టెంపుల్ని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్ కొంచెం హైట్లో ఉండడం వల్ల పైనుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా రష్ కూడా ఎక్కువ లేదు కాబట్టి బకుళమాత దర్శనం అయితే మాకు చాలా పీస్ఫుల్గా జరిగింది. ఇంకా అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి నేచర్ని ఎంజాయ్ చేస్తూ మేమైతే మంచి పిక్స్ తీసుకున్నాం. తర్వాత మేమైతే కపిల తీర్థానికి స్టార్ట్ అయిపోయాం. మధ్యలో నేను వాక్కాయలు కొన్నానండి, కానీ నేను ఇది ట్రై చేయడం మాత్రం ఫస్ట్ టైమే. చాలా పుల్లగా ఉన్నాయి, నేనైతే తినలేకపోయా. మీలో ఎవరైనా ఇది ముందే ట్రై చేశారా? చేసి ఉంటే నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సో అలా మాట్లాడుకుంటూ వాక్కాయలు తింటూ మా జర్నీని అయితే కంప్లీట్ చేసి ఫైనల్లీ కపిల తీర్థానికి రీచ్ అయిపోయాం. కానీ అక్కడ ఎక్కువ ఎండలు ఉండడం వలన, వర్షాలు పడకపోవడం వల్ల వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. అది చూసి మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. కానీ మాకైతే శివయ్య దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఇలా మేమైతే మా ఈవినింగ్ని కపిల తీర్థంలో స్పెండ్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.